దయ్యాలకి దెబ్బేయడం గురించి మీరు వినే ఉంటారు. డైరెక్టర్ ఈ మూవీలో దాన్ని స్పష్టంగా చూపించాడు. నెక్స్ట్ టైం వైష్ణవి చైతన్య సినిమాకి వెళ్ళాలంటే ఆలోచించాల్సిందే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2022లో రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ ఆ తర్వాత 2 years కి పైగా గ్యాప్ తీసుకుంటూ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అంటే వైష్ణవి చైతన్య బేబీ మూవీతో తనకొచ్చిన ఫేమ్. సో ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్లీ ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఏదో ఈవెంట్ లో ఆశిష్ చెప్పినట్టు ఈ సినిమాతో క్లోజ్ అయిన థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యే రేంజ్ లో మూవీ ఉందా లేదా క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. రాజు యాదవ్ రివ్యూని ఆల్రెడీ అప్లోడ్ చేశాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇదొక హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్. సో ఏం చెప్పినా థ్రిల్ మిస్ అవుతారు కాబట్టి మెయిన్ ప్లాట్ ని చెప్పను. అర్జున్ ప్రతాప్ అనే ఇద్దరికి సస్పెన్స్ ని బ్రేక్ చేయడం అంటే ఇష్టం. మూఢనమ్మకాలకు విరుద్ధంగా యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టి దయ్యాలు లేవని ప్రూవ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ఇద్దరికి ఒక రోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు తగులుతుంది. ఆ కేస్ స్టడీలో ఏం తెలియంది, ఉందని ప్రూవ్ చేశారా లేదా అనేది మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. మూవీలో సబ్ ప్లాట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే మూవీలో రివీల్ చేశారు, మిగిలినవి పార్ట్ 2 కోసం విడిచిపెట్టారు. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే మూవీ క్యాప్షన్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని కాకుండా వాచ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉండేది. ఇదొక హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్. హర్రర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఏది కూడా మనకి కనెక్ట్ అవ్వదు. సినిమా మొత్తం అసలు దెయ్యం ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ తోనే అయిపోతే ఇక హర్రర్ ని ఎలా ఫీల్ అవుతాం? రొమాన్స్ చేసేది ఎవరితోనో తెలియనప్పుడు రొమాంటిక్ యాంగిల్ లో ఎలా చూస్తాం? 90% సినిమా కన్ఫ్యూజన్ తోనే నడిస్తే ఎక్కడ థ్రిల్ అవుతాం? యాక్చువల్ గా సినిమాలో డైరెక్టర్ దేనైతే ట్విస్ట్ కింద ఫీల్ అయ్యి ప్రెజెంట్ చేశాడో దాన్ని సినిమా స్టార్టింగ్ లోనే మనం గెస్ చేసేస్తాం. దాన్ని రివీల్ చేసే మామ ఇంటికెళ్ళిపోతామనే ఫీల్ లోనే ఉంటాం. దెయ్యానికి దెబ్బేయడం గురించి మీరు వినే ఉంటారు. ఈ మూవీలో దాన్ని స్పష్టంగా చూపించాడు డైరెక్టర్. అసలు ఆ హీరో గెటప్ చూస్తేనే చాలా డౌట్స్ ఉంటాయి. వీడియోస్ లో స్టూడెంటా, సిఐడి ఆఫీసరా, చేతబడి చేసేవాడా లేక దెయ్యాలకి దెబ్బేసేవాడా అని ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో చాలా క్యారెక్టర్ల పేర్లే వినిపిస్తాయి. డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. బట్ ఇందాక చెప్పినట్టు ఆ ట్విస్ట్ ని గెస్ చేయగలిగితే అసలు సినిమాకి ఎందుకు వచ్చారని చాలా ఫీల్ అవుతారు. నేను వెళ్ళిన థియేటర్ లో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే సగం థియేటర్ ఖాళీ, మిగిలిన సగం ప్రీ క్లైమాక్స్ కి ఎగ్జిట్ కుట్టారు. ఇంకా పార్ట్ 2 రివీలింగ్ ని చూసేందుకు థియేటర్ లో ఉన్నది నేనొక్కడిని మాత్రమే. సినిమా అంతా నడిచేది 3-4 క్యారెక్టర్స్ మధ్య. ఆడియన్స్ తో సంబంధం లేకుండా వాళ్ళలో వాళ్ళే ఏదో చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో తూనిగా లవ్. వైష్ణవి ప్రీవియస్ మూవీలానే ఆర్టిఫిషియల్ లవ్ ట్రాక్ డిఫరెంట్ గా ట్రై చేద్దామని చేసిన స్క్రీన్ ప్లే తో పుట్టించిన చిరాకు. ఆ రౌండ్ గా తిరిగే కెమెరాలు. బాల్కనీకి వెళ్ళాను కాబట్టి నానెక్కువగా బట్ నాల్ టికెట్ కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో. ఏ సినిమాకైనా మినిమం ఫస్ట్ హాఫ్ వరకు మూవీ ఎలా ఉన్నా ఓపిక పడతాం. బట్ ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మనకి అర్థమైపోతుంది టీజర్ ట్రైలర్ కట్ లో చూపించిన స్టఫ్ కి మించి మూవీలో పెద్దగా ఏం లేదు అని. షాకింగ్లీ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ ది గ్రేట్ పిసి శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ విన్నర్ కీరవాణి గారు, ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ఎస్విసి. వీటిలో ఒక ప్రొడక్షన్ వాల్యూస్ లో తప్ప ఏది కూడా ఆ రేంజ్ లో ఉండదు. మ్యూజిక్ అయితే యావరేజ్. సినిమాటోగ్రఫీ కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు బట్ నాకైతే వర్కౌట్ కాలేదు. ఇంకా లైటింగ్ సెటప్ కైతే కళ్ళు జిగేల్ మనిపించాయి. థియేటర్ లో సీట్ చూపించే బాయ్ టాచ్ ఒక డిస్టర్బెన్స్ అంటే సినిమాలో హీరో ఫేస్ మీద లైట్ 20-30 సార్లైనా ఆగి వెలుతుంది. టెక్నికల్ గా మూవీకి 60% మాత్రమే వేయొచ్చు. అందులోనూ మేజర్ క్రెడిట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ కి వెళ్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆశిష్ ఫస్ట్ మూవీ రౌడీ బాయ్స్ నేనైతే చూడలేదు, బట్ ఈ మూవీలో డీసెంట్ గానే పర్ఫార్మ్ చేశాడు. వైష్ణవి చైతన్య ఎప్పటిలానే తనకొచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ తో బాగానే మేనేజ్ చేసింది. బట్ సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఎక్స్ప్రెషన్స్. డిఫరెన్స్ ని పెద్దగా అబ్జర్వ్ చేయం. నెక్స్ట్ టైం వైష్ణవి సినిమాకి వెళ్లే ముందు ఆలోచించాల్సిందే. రవికృష్ణ డిడ్ వెల్. ఇక మిగిలిన ఆర్టిస్టులు పెద్దగా సినిమాలో లేరు కాబట్టి పర్ఫార్మ్ చేయడానికి కూడా పెద్దగా స్కోప్ లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే మాత్రం బెటర్ టు స్కిప్ దిస్ ఫిల్మ్. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. సో గైస్ దట్స్ ద రివ్యూ ఆఫ్ ది లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.